నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. ప్రీతి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్న కేసీఆర్ సర్కార్, మండిపడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించేందుకు కృషి చేయాలి. మహిళలకు రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి హితవు. అభివృద్ధిని అడ్డుకుంటున్నామని అనడము దిగజారుడుతనానికి నిదర్శనము. ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై మండిపడిన తుర్కాంచెల్ చైర్పర్సన్. భయంసాలో ఆకట్టుకున్న స్వయం సేవకుల కవాతు ర్యాలీ. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భారీ బందోబస్తు. పీజీ మెడికల్ విద్యార్థిని ప్రీతి హత్యను కేసీఆర్ ప్రభుత్వం ఆత్మహత్యగా చిత్రీకరిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. జనగాం జిల్లా కొడగండ్ల మండలం మోన్రాయ్ గిర్ని తండాలో ప్రీతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రీతి మరణ నివేదికను ఆమె తల్లిదండ్రులకు ఇంతవరకు అందచేయలేదని విమర్శించారు. శాంతి భద్రతలను కాపాడటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రవీందర్ నాయక్, మాజీ ఎంపీ బుర్రా నర్సయ్య గౌడ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి, లేగా రామ్మోహన్ రెడ్డి, పెద్దగాని సోమయ్య తదితరులు పాల్గొన్నారు. అమ్మాయిని ర్యాగింగ్ చేసినట్టుగా, అమ్మాయిని బెదిరించినట్టుగా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చెప్పడం, వాళ్ళ పేరెంట్స్ కూడా సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయడం, అధికారులు స్పందించకపోవడం, మళ్ళీ తిరిగి హెచ్ఓడి పిలిచి బెదిరించడం అమ్మాయిని. తెల్లవారి సాయంత్రము ప్రీతి యొక్క నాన్నగారు పోయి అమ్మాయితో మాట్లాడము, అప్పటివరకు ఏం లేదు. తిరిగి మార్నింగే ప్రీతి చనిపోయినట్టుగా వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయడము, ఇదంతా చూస్తున్నాం మనం. అమ్మాయి చదువుకుంటున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే పిరికితనం కాదు అమ్మాయిది. నిర్మమట్టుగా నిక్కచ్చిగా మాట్లాడేటువంటి మనస్తత్వం అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పడం జరిగింది. నిజంగా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే కనీసం పేరెంట్స్ కదా మెసేజ్ మీరు స్పందించారా? అమ్మాయి మర్డర్ జరుగుతుంది, దాన్ని ఆత్మహత్య అంటారు. సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా వాడు క్రిమినల్ పట్టుకొని వచ్చి వాడు మంచోడు, వాడి గాంధీ మహాత్ముడు, ఇంద్రుడు, చంద్రుడు అని చెప్పి వానికి అనుకూలంగా ప్లేకార్డ్స్ పెట్టించి ర్యాలీ చేస్తారు. సిగ్గుండాలి కొంచెం నాకు ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. మనిషా మానవ మృగం అర్థం కాదు. ఇప్పటికి మహిళలు చదువుతో పాటు అన్ని రంగాలలో మరింతగా రాణించేందుకు కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి హితవు పలికారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో విజయమ్మ మా ఫౌండేషన్ సారథ్యంలో మహిళలు, విద్యార్థులకు వివిధ సాంస్కృతిక క్రీడా రంగాలలో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలు తమ చుట్టూ ఉన్నవారు కూడా ఎదిగేందుకు సహకరించాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అనంతరము సీఎం కేసీఆర్ విభిన్న రంగాలలో మహిళలను నియమించడంతో పాటు సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారని అన్నారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోటీలో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కాబట్టి ఒక్కరోజు అయితే చాలా కష్టమైతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఆధ్వర్యంలో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగానే ఈ రోజు కూడా మనం చాలా పెద్ద ఎత్తున 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాము. మనకు చదువుతో పాటు మనము బయటకు వచ్చాము, మనకు చైతన్యం వచ్చింది, మన పిల్లలకి ఒక మంచి ఉద్యోగం వచ్చి ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, వాళ్ళ ఓన్ స్ట్రెంగ్త్ తో వాళ్ళు నిలబడే శక్తి వచ్చే వరకు కూడా మనము వాళ్ళ బాధ్యత ఎట్లయినా మనము పెళ్లి చేసి పంపించాలి అని మనం అనుకోకూడదు. సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. The second message is that
ఒక మహిళగా నాకు చైతన్యం వచ్చింది. టుడే ఐ స్టాండ్ స్ట్రాంగ్ as an independent woman here. సో నాతోటి ఉన్నటువంటి మహిళలు, అది నా కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, నేను ఒక టీచర్ అంటే నా క్లాసులో చదువుకున్నటువంటి అమ్మాయిలు కావచ్చు, నేను ఒక డాక్టర్ అంటే నా హాస్పిటల్లో పనిచేసినటువంటి నర్సెస్ కానీ జూనియర్ డాక్టర్స్ కావచ్చు, నేను ఒక పొలిటీషియన్ అంటే నాతోటి పార్టీలో ఉన్నటువంటి ఇతర మహిళా వర్కర్స్, పార్టీ వర్కర్స్ కావచ్చు, ఎవరైనా సరే మనము ఏ విధంగా మనం ముందుకు వచ్చాము. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్పకుండా మహిళలకు సరి అయినటువంటి రిజర్వేషన్లు కల్పించాలని స్థానిక సంస్థలలో 33% రిజర్వేషన్ కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. అలాగే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం గతంలో అనేక ఇబ్బందులు పడ్డటువంటి మహిళా కుటుంబాలలో ఎవరికి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ఆడపిల్ల పెళ్లి నిర్భారంగా భావించేటువంటి రోజుల నుండి ఇలా సంతోషంగా ఈ యొక్క పెన్షన్ తీసుకుంటున్నటువంటి మహిళల నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. మనము కేసీఆర్ కిట్ ను చూసినా కూడా, ఆరోగ్య లక్ష్మికి సంబంధించినటువంటి పథకాన్ని చూసినా కూడా, ఈ మధ్య కాలంలోనే గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ప్రత్యేకంగా ప్రకటించడం జరిగింది. అది మన మంగళవారం నాడు ప్రతి ఒక్క మహిళా సోదరి మనకి ఒక ఆరోగ్య పరీక్షలను నిర్వహించేటువంటి కార్యక్రమం కూడా. తుర్కాంచల్ మున్సిపల్ అభివృద్ధికి పాలకవర్గం నుంచి సహకారం సరిగ్గా లేదని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని చైర్పర్సన్ మాల్రెడ్డి అనురాధ రామరెడ్డి వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత ఎమ్మెల్యే నిధుల నుండి ₹1 కూడా కేటాయించలేదని వ్యాఖ్యానించారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేవలం ప్రజలు కడుతున్న ట్యాక్సీల నుండి నిధులు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. సొంత డబ్బాలు కొట్టుకోవడం మాని ఇకనైనా ఎమ్మెల్యే తన వైఖరిని మార్చుకుని అభివృద్ధికి సహకరించాలని, లేకుంటే ప్రజలే తగిన సమయంలో తిరగబడతారని హెచ్చరించారు. 3 రోజులుగా తుర్కాంచల్ మున్సిపాలిటీలో జరుగుతున్న వివిధ ఊళ్ళలో జరుగుతున్న ప్రగతి నివేదన యాత్ర, దాన్ని మరో పేరు పెట్టిన ప్రగతి ఆవేదన యాత్రలే కనిపిస్తుంది. వాళ్ళ ఆవేదనే వాళ్ళు కళ్ళు చూసుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆవేదన అనే అర్థం కూడా చెప్తుంది దానికి. ఆవేదన అంటే ఒక పక్క ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ఈ సీట్ నాకు వస్తా, నా కుమారుడికి వస్తా, ఆయన ఒక ఆవేదన ఉన్నట్టుండు. ఇంకో పక్కన బీసీ నాయకుడు కామలేశ్వర గారు ఈ సీట్ నాకు వస్తా, మంచిరెడ్డి కిషన్ రెడ్డికి వద్దా, లేకపోతే మంచిరెడ్డి ప్రధాన రెడ్డికి వద్దా ఆవేదన ఉంటారు. దీన్ని కరెక్ట్గా ఆవేదన యాత్ర అంటేనే బాగుంటుంది దీనికి. ఎందుకంటే వాళ్ళ పోటీవాడి ఆవేదన యాత్ర చేస్తున్నట్టు ఇది కనిపిస్తుంది. ఒకసారి విమర్శ చేసేటప్పుడు మనం ఏం చేసినా తుర్కాంచల్ మున్సిపాలిటీ కానీ వాళ్ళు గుర్తుంచుకుంటే మంచిది. గత 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మున్సిపాలిటీ ఏర్పడ 2018 మున్సిపాలిటీ ఏర్పడ్డ కాడి నుంచి ఈ రోజు వరకు కూడా మున్సిపాలిటీకి 24 వార్డులో ఏ వార్డుకు ఏం చేసారో ఎమ్మెల్యే గారు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నీ వార్డుకి ఇది చేసినా, ఒక రోడ్ వేసినా, ఒక డ్రైనేజ్ వేసినా చెప్పాల్సిన అవసరం ఉంది. అది గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే తుర్కాంచల్ మున్సిపాలిటీలో ఒక 100 ఎకరాల తొర్రలో భూమి అమ్మి, అలాగే ఎంఎంకుంటలో భూమి అమ్మి, మన్నెగూడలో భూమి అమ్మి, మన్నెగూడ చౌరస్లో భూమి అమ్మి, ఈ ఇంచుమించు ఒక 100-200 ఎకరాలకు తుర్కాంచల్ మున్సిపాలిటీలో గవర్నమెంట్ ప్రభుత్వ భూమి అమ్మారు. కానీ ఇక్కడ డబ్బులు తీసుకుపోయి ఎక్కడో కాళేశ్వరం పెట్టుకుంటా, ఎక్కువ చేసుకుంటా మా తుర్కాంచల్ మున్సిపాలిటీకి ఇచ్చిన మీ నిధులండి, ప్రభుత్వ భూమి అమ్మిన నిధుల నుంచి తుర్కాంచల్ మున్సిపాలిటీ ఇచ్చిన నిధులండి కనీసం ఒక 1%-2% ఇవ్వలేదు. అందులో భాగంగా మేము దానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ఇక్కడ చెప్తానికి పెట్టినాము. ఏ విధంగా అంటే ఈరోజు తుర్కాంచల్ మున్సిపాలిటీలో ఉన్న ఆఫీస్ బిల్డింగ్ లేదు. ఆఫీస్ బిల్డింగ్ అని చెప్పి 279లో బిల్డింగు అలాడు గౌరవ మంత్రి కేటీ గారు ఇంచుమించు శంకుస్థాపన చేసి 2 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు అతి లేదు, గతి లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన యాత్రలో తొర్రూరు గ్రామంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆయన తెచ్చే నిధులకి కొంతమంది నాయకులు అడ్డుపడుతున్నారనే మాటకి తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన 8 ఏళ్ల పాలనలో తుర్కాంచల్ మున్సిపాలిటీకి తెచ్చిన నిధులు ఎన్నో, అది చెప్పాల్సిన అవసరం ఉంది. మేము ఆయన ఏది చేస్తామన్నా మేము స్వాగతించినాం. 14 నెలల కింద ఆఫీస్ బిల్డింగ్ కోసం శంకుస్థాపన చేసిన బోర్డు
ఈ స్కూల్ మొన్న పేపర్లో కూడా వచ్చింది దాన్ని శిథిలాల కింద పడిపోయిందని. ఒక్కసారి మేము అక్కడ నిరసన చేస్తేనే మీరు నిరసన చేస్తున్నారు కాబట్టే నాకు ఆ పని కూడా చేయబుద్ధి అవ్వట్లేదని మళ్ళీ అదొక కామెంట్. ఏమి మాట్లాడొద్దు, ఏమి అడగొద్దు, పైగా వేరే నాయకులు అడ్డుపడుతున్నారు అని మళ్ళీ ఉల్టా చెప్పడం అసలు సమంజసం కాదు. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ ఎంజాల్ టు నాదర్గుల్ రోడ్ కానీ నిజంగా తుర్కి ఎంజాల్ మున్సిపాలిటీ మీద ఆయన ఎమ్మెల్యే గారికి ప్రేమ ఉండి అభివృద్ధి కోరుకుంటే ఇవి ముందు ప్రయారిటీగా తీసుకొని ఫస్ట్ చేయాల్సినది. ఆఫీస్ బిల్డింగ్ లేకుండా ఒట్టి నాయకులే కాదు ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది, అసలుకి అటు ఇటు తిరగలేక వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. నిర్మల్ జిల్లా బైంసాలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో కవాతు ర్యాలీ ఘనంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రార్థనా మందిరాలకు 300 మీటర్ల దూరంలో షరతులతో కూడిన శోభాయాత్రకు హైకోర్టు అనుమతినివ్వగా పథ సంచలన్ యాత్రను నిర్వహించారు. శ్రీ సరస్వతి శిశు మందిర్, సుభద్ర వాటిక ప్రాంగణం నుండి భగత్ సింగ్ చౌక్, కుబీర్ చౌరస్తా, వినాయక నగర్, ఐబీ చౌరస్తా, నిర్మల్ చౌరస్తా, పూలే నగర్ మీదుగా ఈ శోభాయాత్ర సాగింది. చిన్నపిల్లలు సైతం చాలా ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. నగర సంఘ్ చాలక్ సాధుల కృష్ణదాసు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గాడే మహేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుశీలం జగద్ధే మహిళా దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో మహిళలకు వివిధ పోటీలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదేశాల మేరకు ఈ పోటీలు నిర్వహించామని స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, జనరల్ సెక్రటరీ సింగారి శ్రీనివాస్, నాగరాజ్ మహిళా అధ్యక్షురాలు ధనుజ, ఇతర మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు. గీత పైన కాలు పెట్టి వెళ్ళాలి. రైట్ చూసుకోండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు ఆమె అవుట్. ఇచ్చాక 2 ప్లేట్స్ ఉంటాయి. ఇద్దరికి 6 మెంబర్స్ కాబట్టి మీరిద్దరు ఫస్ట్ టేబుల్,
మీరిద్దరు సెకండ్ టేబుల్, మీరిద్దరు థర్డ్ టేబుల్. ఆ థర్డ్ టేబుల్ లో దగ్గర నిడిల్ థ్రెడ్ ఉంటది, అక్కడ తీసుకొని దాని సోనక్ అక్కడ 2 నీడిల్స్ చేయండి. విజిల్ స్టార్ట్ చేస్తాను. మీరు ఊపండి, జస్ట్ ఫోటో షూట్ కదా, ఊపండి. ఆగండి అమ్మా, మీరు రెడీయా? పార్టిసిపేట్స్ రెడీయా? ఇక్కడ ఎవరు ఫస్ట్ నీడిల్ థ్రెడ్ తో వస్తారా? పడద్దు, కింద పడద్దు. నీడిల్ థ్రెడ్ అమ్మా, ఇది ఓకే. ఫాస్ట్ పెట్టలేదు, ఎన్ని సెకండ్? ఫాస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఓవర్. సెకండ్ లెమన్ అండ్ స్పూన్ రావచ్చు. ఎవరైనా ఆటలు గెలుపుకుండాలంటే మెల్లగా వెళ్ళాలి, చురుకుతనం చూపెట్టాలి. మెల్లగా వెళ్తే చురుకుతనం చూపెట్టాలి, ఆ గీతని టచ్ చేసి వెళ్ళాలి. ఓకే రైట్, వెళ్ళండి అమ్మా, రిటర్న్ వెళ్ళండి. ఉండమ్మా ప్లీజ్, దయచేసి జాగ్రత్తగా ఆడండి ప్లీజ్, దయచేసి. ఇది మనకు కొత్తగా నిర్మించిన గ్రౌండ్. మన గౌరవ శాసనసభ్యులు అమ్మా, ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళేనా, విన్ అయిన వాళ్ళేనా, మిగతా కొత్తగా వచ్చారా ఎవరైనా? మిగతా వాళ్ళు ఎవరు లేరు కదా. పరిగెత్తండి, మీ ఇష్టం. బెలూన్ మాత్రం చిన్నగా ఉండొద్దు, బెలూన్ చిన్నగా ఉండదు. స్టూడెంట్స్, బెలూన్ చిన్నగా ఉండొద్దు. మాక్సిమం పెద్దగా ఉండాలి. బెలూన్ మాక్సిమం బెలూన్ పెద్దగా ఊడాలి, చిన్నగా ఊడొద్దు. చిన్నగా ఊస్తే కౌంట్ ఉండదు. బెలూన్స్ పెద్దగా ఉండాలి, చిన్నగా ఊడొద్దు. ఎవరైనా కూడా ముడి కట్టాలి, ముడి ఊడిపోయినా కూడా కౌంట్ ఉండదు. ముడి మాత్రం కట్టాలి. బెలూన్. వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో మహిళా ప్రధాన కార్యదర్శి ఈగ శ్వేతరాజు అధ్యక్షతన చేపట్టిన జోడో యాత్రను ఆయన ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి ఏనుగు సంజీవారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్ శ్రీలత రామారావు, మహిళా అధ్యక్షురాలు శోభారాణి కృష్ణారావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సుమేష్, బీసీ సెల్ అధ్యక్షుడు రాములు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గండి సునీత, జవహర్ నగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర 4000 కిలోమీటర్లు పూర్తి చేసి ఆయన ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను ఒక మెసేజ్ ద్వారా మళ్ళీ ప్రతి రాష్ట్రంలో కూడా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటూ రాహుల్ గాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను ఒక కరపత్రం ద్వారా ప్రజలకు తీసుకెళ్లి మరి ఈనాడు అక్కడ ఉన్నటువంటి మోడీ, మన దగ్గర ఉన్నటువంటి కేసీఆర్ ఇద్దరు కూడా ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారు. ఈనాడు ప్రజలు గుర్తించాలి. 400 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ఈరోజు 1200 రూపాయలు అయింది. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు కొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఈరోజు ఏది చూసుకున్నా బస్సు ఛార్జీలు పెరిగినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, డీజిల్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని ధరలు పెరిగినాయి. పేదోడు జీవించే పరిస్థితి లేదు. నోరు తెరిస్తే అబద్దాలు. మీడియా ద్వారా ప్రజలను తప్పుదో పట్టిస్తూ అక్కడ బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్ రెండు కూడా
మరి ప్రజలను మోసం చేస్తున్నాయనే ఉద్దేశంతో బాపట్లలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన జిల్లా పోలీస్ శాఖలో డ్రైవర్ కమ్ మోటార్ మెకానిక్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అధికారులు నిర్వహించారు. అభ్యర్థుల డ్రైవింగ్ స్కిల్స్ను జిల్లా పోలీస్ అధికారులు ఆర్టీఓ ద్వారా పరిశీలించారు. అనంతరం అభ్యర్థుల డ్రైవింగ్ స్కిల్స్, మెకానిజం స్కిల్స్, రోడ్డు ట్రాఫిక్ రూల్స్ మొదలగు వాటిని గురించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం డ్రైవింగ్ టెస్టు నిర్వహించారు. ఈ ఎంపిక ప్రక్రియను బాపట్ల ఏఆర్డీఎస్పీ ఏఎండిహెచ్ ప్రేమ్ కుమార్, ఆర్టీఓ డిబివి రంగారావు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండల కేంద్రంలోని నల్సార్ యూనివర్సిటీ రోడ్డు పెద్దమ్మ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ 15వ వార్షికోత్సవ వేడుకలు కళ్యాణ మహోత్సవము ముదిరా సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని కళ్యాణము వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ గౌడు, జిల్లా కాంగ్రెస్ సేవాదల్ అధ్యక్షుడు మహమ్మద్ షఫీయుద్దీన్, నియోజకవర్గ నాయకులు మేకల మహేందర్ యాదవ్, మొహమ్మద్ మజీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ఉన్న శ్రీ ముర్మూరు కుమరన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఒగ్గు కళాకారులు, డప్పు వాయిద్యాలు, భక్తుల కోలాహలం మధ్య శ్రీ మేడాల దేవి కేతమ్మ సహిత శ్రీ మల్లికార్జున స్వామి దేవతామూర్తులను ఊరేగింపుగా ఆలయం వరకు తీసుకువచ్చారు. దేవస్థానం ఆహ్వాన కమిటీ కార్యనిర్వాహకుడు గోపు ఐలయ్య యాదవ్ స్వయంగా డోలు డప్పును వాయిస్తూ భక్తి పారవస్యంతో ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం మఠం చంద్రశేఖర స్వామి జంగమహేశ్వర్ నేతృత్వంలో జాతర కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది యాదవ కులస్తులు ఈ జాతరకు వచ్చి ఉపవాస దీక్షల బోనమెత్తి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను కనులారా తిలకించారు.
ओम वागर्थाविव संपृक्तो वागर्थ प्रतिपत्तये जगदपितरो वंदे पार्वती परमेश्वरो श्री गुरुभ्यो नमः। ముర్మూర్ గ్రామంలో కుమరన్న జాతర గత 62 ఏళ్ల నుంచి కూడా సజావుగా సాగుతూ వస్తుంది. ఈ సంవత్సరం 63వ సంవత్సరం కుమరన్న జాతర. ఇక్కడ ఎంతో విశేషంగా ఆ మేళాంబ కేతకాంబ సహిత మల్లికార్జున స్వామి వెలిశారు. ఈ యొక్క గ్రామంలో కుమరన్న జాతరలో స్వామివారి సన్నిధానంలో విశేషంగా ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు చాలా గ్రామాల నుంచి వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ కుమరన్న జాతరలో పాల్పంచుకుంటారు. ఇక్కడ విశేషించి ఈ యొక్క జాతరలో అగ్నిగుండ కార్యక్రమాలు, మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాలు, రుద్రయాగాలు చేయడం విశేషంగా ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని ప్రతి ఒక్క భక్తుల యొక్క కోరికలు కొంగు బంగారంగా ఆ యొక్క మల్లికార్జున స్వామి తీరుస్తున్నారు. కాబట్టి ఈ యొక్క జాతర ఆగకుండా 63 ఏళ్లుగా సాగుతూ వస్తుంది. ఈ సంవత్సరం 63వ సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు కూడా ఎంతో ప్రోత్సహించి ఆ యొక్క కమిటీ వాళ్ళంతా కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఈ జాతరను చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క జాతర కుమరన్న జాతర ఎంతో విశేషమైనటువంటిది. ఇక్కడ ముఖ్యంగా ఆ కుమరన్న ఆ యొక్క స్వామివారి సేవను చేసుకొని ఇక్కడే ఆయన స్వామిలో లీనమైనాడని శాస్త్రాలు ఆ యొక్క పురాణం చెబుతుంది. కాబట్టి ఆయన సన్నిధానంలోనే సాక్షాత్ ఆ మల్లికార్జున స్వామి అమ్మవారితో సహా ఇక్కడ కొలువు తీరారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడ జిల్లాల నుంచి కూడా వచ్చి స్వామివారి సేవ చేసుకుని జాతర సందర్భంగా అందరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. శ్రీ శ్రీ మురుమూరు కుమరన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవం మరి గత 62 సంవత్సరాల నుండి మరి దేవాలయంలో ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా మరి భక్తులు కోలాహలంల మధ్యలో ఆ స్వామివారి కళ్యాణం జరుగుతున్నది. అదేవిధంగా మరి ఈ సంవత్సరము ఆ మల్లికార్జున స్వామివారి కళ్యాణము ఎంతో బ్రహ్మాండంగా కన్నుల పండుగగా మరి ఆ కళ్యాణోత్సవము భక్తులందరూ తిలకించి తన్మయం చెందారు. ఆ భగవంతుడు ఆ భక్తులకు అన్ని విధాల మరి మేలు చేస్తారని భగవంతుడిని వేడుకుంటున్నాము. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన భక్తులందరూ ఈ యొక్క కళ్యాణము మరి జంగమ మహేశ్వరులైన చంద్రశేఖరరావు వారి బృందం ఆధ్వర్యంలో ఈ స్వామివారి కళ్యాణోత్సవాన్ని అతివైభవంగా శాస్త్రయుక్తంగా మరి కళ్యాణోత్సవాన్ని నిర్వహించబడ్డది. దానికి విశేషంగా భక్తులు విచ్చేసి స్వామివారి ఆయన కర్ణకు కటాక్ష పొంది మరి వారు భక్తులు ఏదైతే ఆ కళ్యాణాన్ని తిలకించారో వాళ్ళందరూ ధన్యులయ్యారు. మరి భగవంతుడు ఎల్లవేళలా ఆ భక్తులను సదా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేబీఆర్ పార్కు పక్కన క్రీమ్ స్టోన్ సమీపంలో మద్యం మత్తులో వేగంగా వస్తున్న కార్ డ్రైవరు ఒక కారు బైకును ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నైట్ షిఫ్ట్ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న బాధితుడిని అజ్మత్గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారము 3 కార్లు, ఒక బైకు ధ్వంసమయ్యాయి. यहाँ पे देखो डेस्क में ये है और ये शराब है। यहाँ पे गांजा रखा हुआ था, ठीक है, और राइस ड्राइव कर रहे थे पीले के ये, ठीक है ना। आप देखिए ये आधार कार्ड है ये गाड़ी में ना भाई शराब और गांजा पूरा मिला तो है। भाई ये वरना गाड़ी है, ठीक है, ये वरना गाड़ी वाले गांजा पी के, देखो ये गांजा पी के गाड़ी चला रहे थे और शराब पी के गाड़ी चला रहे थे, ठीक है, ये वरना गाड़ी। और ये जो बाइक पे जो साहब जा रहे थे, देखिए
भाई देखो इसके अंदर ये गांजा पी रहे थे कार में, ये शराब भी है, ठीक है ना। ये देखो ये पीते हैं, ये है, ये राइट राइट पी के कर रहे थे ये लोग। शराब है देखो। ये गाड़ी वाला मारा। भाई देखो इसके अंदर ये गांजा पी रहे थे कार में, ये शराब भी है, ठीक है ना। ये देखो ये जूते हैं, ये है, ये राइट राइट पी के कर रहे थे ये लोग, ठीक है। इसके अंदर गांजा मिला, शराब है देखो। ये गाड़ी वाला मारा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రీతి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్న కేసీఆర్ సర్కార్, మండిపడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించేందుకు కృషి చేయాలి, మహిళలకు రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి హితవు. అభివృద్ధిని అడ్డుకుంటున్నామని అనడము దిగజారుడుతనానికి నిదర్శనము, ఎమ్మెల్యే కిషన్ రెడ్డిపై మండిపడిన తుర్కాంచెల్ చైర్పర్సన్. బైంసాలో ఆకట్టుకున్న స్వయం సేవకుల కవాతు ర్యాలీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భారీ బందోబస్తు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.